మిత్రులందరికీ స్వాగతం. సో మనం ఈరోజు క్లాస్లో రివ్యూ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ గురించి నేర్చుకుందామండి. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ గురించి నేర్చుకున్నామండి. సో ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఏమైతే సాల్వ్ చేసినామో సో వాటి గురించి మనం ఫైనల్గా డిస్కస్ చేసుకుంటున్నామండి. రైట్. సో అందులో పార్ట్లో భాగంగా మనం ఏమేమి నేర్చుకున్నామండి. సో ఫస్ట్ వన్ వచ్చి డెసిమల్ టు ఎనీ బేస్ టు డెసిమల్, binary to any base or any base to binary number system. Final one is the conversion of octal to hexadecimal number system or hexadecimal to octal number system గురించి నేర్చుకున్నామండి. సో ఈ 4 పాయింట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏ నెంబర్ సిస్టమ్ నుంచి ఏ నెంబర్ సిస్టమ్కైనా కన్వర్ట్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, రైట్. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ సో మనకి ఏ నెంబర్ సిస్టమ్ ఫెమిలియర్ అండి. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మనకు ఫెమిలియర్. అంటే మనం ఒక క్వశ్చన్ ఇచ్చిండు, సంథింగ్ ఏదో ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఒక నెంబర్ సిస్టమ్ అనేది కన్వర్ట్ చేయమని అనుకుందాం. సో ఫస్ట్ మన మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే ఈ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాలి అనుకుంటే సో యాజ్ ఏ ఫెమిలియర్ మనకు డెసిమల్ కాబట్టి మనం డెసిమల్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అంటే ఇచ్చిన క్వశ్చన్ డెసిమల్ టు ఎనీ బేస్ అంటే మీనింగ్ ఏంది, ఇది బైనరీ అవ్వచ్చు, ఆక్టల్ అవ్వచ్చు, లేదంటే హెక్సాడెసిమల్ అవ్వచ్చు. సో ఈ ఫార్మేట్లో ఉందా లేదా చెక్ చేసుకో, రైట్. ఒకవేళ ఉందనుకో దానికి ప్రొసీజర్ ఏంటండి, మనకి ఇంటీజర్ పార్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సో ఇంటీజర్ పార్ట్ ఉంటే మనం ఏ మెథడ్ పర్ఫామ్ చేయాలి, డివిజన్ మెథడ్. అదే ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే మనం పర్ఫామ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే మల్టిప్లికేషన్ మెథడ్. ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్లో ఇది నువ్వు చెక్ చేసుకో, ఇది లేనప్పుడు నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఇన్పుట్ డెసిమల్ కానప్పుడు అవుట్పుట్ డెసిమల్ అయి ఉండే ఛాన్స్ ఉంది కదా. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఎనీ బేస్ టు ది డెసిమల్ నంబర్ సిస్టమ్, రైట్. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒకవేళ నీకు అవుట్పుట్లో డెసిమల్ నంబర్ సిస్టమ్ ఉందా అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ప్రయారిటీ మనం డెసిమల్కి ఇద్దాం. సో ఇన్పుట్లో డెసిమల్ ఉంటేమో ఈ మెథడ్, రైట్. సో డివిజన్ మల్టిప్లికేషన్ మెథడ్. ఒకవేళ అవుట్పుట్ నెంబర్ సిస్టమ్ డెసిమల్ అడిగితే అప్పుడు మనం అప్లై చేయాల్సింది ఏంటంటే పొజిషనల్ వెయిట్స్. ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నామండి. సో పొజిషనల్ వెయిట్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 4 3 ఇచ్చింది అనుకో, దీని వాల్యూ 10 అని అంటే ఇక్కడ మనం 10^0 10^1 10^2 ఇలా రాయడాన్ని మనం ఏమంటారంటే పొజిషనల్ వెయిట్ ఆఫ్ ది పర్టికులర్ నెంబర్ సిస్టమ్. ఇది అప్లై చేస్తే సరిపోతుందండి. ఒకవేళ నెక్స్ట్ ఈ2 ఇన్పుట్లో మీకు డెసిమల్ లేదు, అవుట్పుట్లో డెసిమల్ లేదు అనిపించినప్పుడు సో మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే నెక్స్ట్ మనం డిజిటల్ లాజిక్ డిజైన్. సో సబ్జెక్ట్ దేని గురించి చదువుకుంటామండి, బైనరీ. సో బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి మనం బైనరీ టు ఎనీ బేస్ కన్వర్షన్ కానీ లేదంటే ఎనీ బేస్ టు బైనరీ కన్వర్షన్ గురించి ఆ ఫార్మేట్లో ఉందా లేదా క్వశ్చన్ చూడండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బేస్ అంటే ఏంటండి, సో ఇట్ మే బి ఆక్టల్ ఆర్ హెక్సాడెసిమల్ ఆర్ డెసిమల్ నంబర్ సిస్టమ్, రైట్. సో డెసిమల్ నంబర్ సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసినాం కాబట్టి దీన్ని మర్చిపోండి. అంటే మిగిలింది ఓన్లీ ఆక్టల్ హెక్సాడెసిమల్ ఫార్మేట్లో ఉండేది బైనరీలో కన్వర్ట్ చేయాలి. అంటే దీనికి ప్రొసీజర్ ఏంటంటే బైనరీ టు ఎనీ బేస్కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో ఒక నెంబర్ ఇచ్చింది అనుకుందాం, సో ఇలా ఇచ్చింది అనుకుందాం. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ బైనరీ నెంబర్ని ఇంటూ ఆక్టల్, ఒక పాసిబిలిటీ ఆక్టల్ ఉంటుంది కదా. సో ఆక్టల్ అడిగినప్పుడు బైనరీకి ఆక్టల్కి డిఫరెన్స్ అంటే బైనరీ టు ఆక్టల్కి మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్టల్లో 8 బిట్ రిప్రజెంటేషన్. అంటే ఒక్కొక్క బైనరీ నెంబర్ని నువ్వు ఆక్టల్గా కన్వర్ట్ చేయాలంటే 3 బిట్ బైనరీ నెంబర్ తీసుకోవాలి, సింపుల్ థింగ్. ఇంకొక పాసిబిలిటీ ఏమై ఉంటుంది, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ 3 బిట్ బదులు ఏం తీసుకోవాలి, హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయాలంటే 4 బిట్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి బస్. ఇంకొకటి ఎనీ బేస్ టు బైనరీ నెంబర్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బేస్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే, రైట్, ఇది ఏమై ఉండొచ్చండి. ఓకే, ఇది ఎనీ బేస్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నది బైనరీ టు ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్, రైట్. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ మళ్ళీ ఆక్టల్లో లేదంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమే ఉంటుందండి మనకు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైనరీ టు ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ కనుక్కున్నాం. ఒకవేళ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే సంథింగ్ 5A B ఇలా ఇచ్చింది అనుకో, ఇది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కాదండి. సో దీన్ని బైనరీ కన్వర్ట్ చేయమని అంటే హెక్సాడెసిమల్కి బైనరీకి ఏంది 2 × 2^4 కదా. అంటే 16 బిట్ రిప్రజెంటేషన్ 4 బిట్ వాల్యూ తీసుకోవాలి. అంటే 5కి 4 బిట్ వాల్యూ, Aకి 4 బిట్ వాల్యూ ఇలా తీసుకొని రిప్రజెంట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హోల్ నెంబర్ 0.3లో ఆక్టల్ అయితే 3 బిట్, హెక్సాడెసిమల్ అయితే 4 బిట్, అంతే సింపుల్. సో నెక్స్ట్ ఇది లేదనుకుంటే ఫైనల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ అయినా ఉంటుంది లేదంటే హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అయినా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే
దేర్ ఈస్ నో డైరెక్ట్ ప్రొసీజర్ టు కన్వర్ట్ ఈదర్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ఆర్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్. మరి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చిండో దాన్ని మనం ఏం చేయాలంటే బైనరీ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి. మనకు తెలుసు బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ బైనరీ నెంబర్ సిస్టమ్ని మనం హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్గా ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్ కన్వర్షన్ చేయడానికి మనం ఫస్ట్ బైనరీగా కన్వర్ట్ చేసుకొని ఆ బైనరీ నుంచి హెక్సాడెసిమల్ అనేది అచీవ్ చేస్తాం. సేమ్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కూడా అంతే అండి. ఫస్ట్ హెక్సాడెసిమల్ని మనం బైనరీగా కన్వర్ట్ చేస్తాం, ఆ వచ్చిన బైనరీని మళ్ళీ ఆక్టల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తాం. ఈ 4 పాయింట్స్ మీ మైండ్లో కానీ రన్ అయినాయంటే మీరు ఏ నెంబర్ సిస్టమ్ నుంచి ఏ నెంబర్ సిస్టమ్కైనా కనుక్కోవచ్చు అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇచ్చిందండి. ఫస్ట్ మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ డెసిమల్ టు ఎనీ బేస్, అంటే ఇన్పుట్లో డెసిమల్ ఉండి అవుట్పుట్ ఏదైనా ప్రాబ్లంలే, ఈ ఫార్మేట్లో ఉందా లేదు. ఓకే, నెక్స్ట్ మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ టు డెసిమల్, అంటే అవుట్పుట్ అనేది డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉందా. సెకండ్, ఫస్ట్ ఏమో ఇన్పుట్ అనేది డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉందా లేదు. సో నెక్స్ట్ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే అవుట్పుట్ అనేది డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉందా లేదు. నెక్స్ట్ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే మనం బైనరీ నెంబర్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి సో ఎనీ బేస్ టు బైనరీ ఆర్ బైనరీ టు ఎనీ బేస్ ఉందా చూడండి. ఎస్, ఈ ఫార్ములా ఇదేముందండి, ఎనీ బేస్ టు బైనరీ. ఎనీ బేస్ టు బైనరీ అంటే మనం ఏం చేయాలండి, సో ఆక్టల్ అయితే 3 బిట్ రిప్రజెంటేషన్, హెక్సాడెసిమల్ అయితే 4 బిట్ రిప్రజెంటేషన్, అంతే కదా. ఇక్కడ ఇంటీజర్ పోర్షన్ అనేది ఈ డైరెక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఈ డైరెక్షన్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత మనం దీనికి 4 బిట్ రిప్రజెంటేషన్ రాస్తే సరిపోతుంది. 9కి 1001. సో అలాగా మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఈ డైరెక్షన్ కాబట్టి 1001 100. ఎందుకంటే ఇది 16 బైనరీ కావాలంటే ఒక్కొక్క హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని 4 బిట్లో రాయాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్వశ్చన్ అండి, అంతే. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ ఇది ఏ టైప్లో ఉందో మీరు వీడియో పాజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది డెసిమల్ టు ఎనీ బేసా కాదు, లేదంటే అవుట్పుట్లో డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉందా కాదు. ఓకే ఫైన్. నెక్స్ట్ బైనరీ నుంచి ఎనీ బేస్లో ఉందా, ఇక్కడ బైనరీయే లేదు. లేదంటే ఎనీ బేస్ నుంచి బైనరీ ఉందా, అది లేదు. సో ఫైనల్ పాసిబిలిటీ ఏంటండి ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ఆర్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఇది మీరు అబ్జర్వ్ చేసిందంటే ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ఫార్మేట్లో ఉంది. ప్రొసీజర్ ఏంటండి, ఫస్ట్ దీన్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయండి. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ బైనరీ నుంచి మనం ఏం చేయాలి, హెక్సాడెసిమల్, అంటే ఫస్ట్ దీన్ని 3 బిట్ బైనరీ నెంబర్లో రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7కి ఏమని రాయాలండి, 5 ఉంది కాబట్టి 101. సో ఇలా అన్నీ రాసుకొని పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బైనరీ నెంబర్ని 4 బిట్ రిప్రజెంటేషన్ చేసుకుంటే అది మనకి హెక్సాడెసిమల్ అవుతుంది. రైట్, సింపుల్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉందో ఐడెంటిఫై చేయండి. ఈజ్ ఇట్ డెసిమల్ టు ఎనీ బేస్? నో. ఎనీ బేస్ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్? ఎస్. ఎనీ బేస్ అంటే ఏదన్నా ఉంది ఇక్కడ అవుట్పుట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ప్రొసీజర్ పొజిషనల్ వెయిట్ అనేది అప్లై చేయాలి. పొజిషనల్ వెయిట్ అనేది దేని అప్లై చేయాలండి, ఏదైతే నంబర్ సిస్టమ్ ఉంటుందో ఆ నంబర్ సిస్టమ్ యొక్క పొజిషనల్ వెయిట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, 2/0, 2/1, 2/2, 2/3, ఇట్స్ 2/-1, 2/-2, 2/-3. సో ఇది కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డెసిమల్. రైట్. సో ఈ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉందో ఐడెంటిఫై చేయండి. 543.12. ఫస్ట్ నేను ఏం చెప్పినా డెసిమల్, ఇన్పుట్లో డెసిమల్ ఉందా చెక్ చేయండి. ఎస్, ఇన్పుట్లో డెసిమల్ ఉంది, దీని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇది క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉందంటే డెసిమల్ టు ఎనీ బేస్. సో డెసిమల్ టు ఎనీ బేస్ ఉన్నప్పుడు ప్రొసీజర్ ఏంటండి, మీకు ఇంటీజర్ పార్ట్ కనుక కనిపిస్తే మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటండి డివిజన్ మెథడ్. సో మనకు ఫ్రాక్షనల్ పార్ట్ కన్నా క్వశ్చన్లో ఉంటే మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటండి మల్టిప్లికేషన్ మెథడ్. ఈ డివిజన్ మల్టిప్లికేషన్ దేంతో పర్ఫామ్ చేయాలంటే అవుట్పుట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాంతో పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు 2 కాబట్టి 2తో డివిజన్, 2తో మల్టిప్లికేషన్. అంటే 543ని మనం 2తో డివిజన్ చేస్తే మనకు బైనరీ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా ఈ 0.12ని 2తో పర్ఫామ్ చేస్తే మనకు ఫ్రాక్షనల్ పార్ట్కి మల్టిప్లికేషన్ ఆన్సర్ వస్తుంది. ఆ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటంటే ఆన్సర్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ రిప్రజెంటేషన్. రైట్. సో ఒకవేళ ఈ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉందండి, ఎస్, డెసిమల్ టు ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ ఫార్ములా ఉంది. డెసిమల్ టు ఎనీ బేస్ అంటే ఏంటండి, ఇంటీజర్ పార్ట్ ఉంటే డివిజన్ మెథడ్, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే మల్టిప్లికేషన్ మెథడ్. కానీ ఇక్కడ అవుట్పుట్ ఏ నెంబర్ సిస్టమ్ అడిగిండండి, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. అంటే 16తో 125 డివైడ్ చేస్తే ఇంటీజర్ పార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు 0.12 × 16 ఫ్రాక్షనల్ పార్ట్కి, ఎందుకంటే అవుట్పుట్ రిక్వైర్మెంట్ వచ్చి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంది కాబట్టి. రైట్. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఇది ఏ ఫార్మేట్లో ఉంది చెప్పండి. ఎస్, బైనరీ టు ఎనీ బేస్.
రైట్. సో డెసిమల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ బైనరీకి ఇవ్వండి. ఇప్పుడు బైనరీ టు ఎనీ బేస్ అంటే ఆక్టల్, బైనరీకి ఆక్టల్ రిలేషన్ ఏంది 3 బిట్ రిప్రజెంటేషన్. ఈ 3 బిట్ రిప్రజెంటేషన్ చేసుకుంటే 1, ఇది 1 to 4 అంటే 6th, ఇటు సైడ్ ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి 100 అంటే ఎంత 4. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి మనం వాల్యూస్ అనేది అపెండ్ చేసుకుంటూ పోవాలి. రైట్. సో ఇలా మీరు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ని ఏ ఫార్మెట్లో ఉంది దాని ప్రొసీజర్ గానే తెలిసిందంటే మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా సాల్వ్ చేస్తారండి. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. రైట్. సో ఐ హోప్ మీకు అంటే నంబర్ సిస్టమ్స్ గాన మీరు ప్రిపేర్ అయ్యండి, ఈ రివ్యూ ఆఫ్ నంబర్ సిస్టమ్ క్లాస్ గాన మీరు అంటే చూసినట్టయితే మీకు ఏ నంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక నెంబర్ సిస్టమ్కి ఈజీగా కన్వర్ట్ చేయగలరని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అని అనిపించిందంటే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి. అంటే ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, you please recommend it to your friends also. Thank you very much guys. Have a nice day.